స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆ శూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. I'm sorry. Snigdha, 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 Snigdha. నేను నీకు చెప్పిన కార్యం సక్రమంగా పూర్తి చేశావా? చేశాను. దిగుడు బావిలో రాబందులకు ఆహారం వదులుతున్నప్పుడు నీకు జుగుప్సు కలిగింది కదూ? ఇవన్నీ నాకు కొత్త పెద్ద చాముండి. అయినా తప్పలేదు. మచ్చగుండు చుట్టూ నువ్విచ్చిన భస్మం చల్లుకుంటూ ప్రదక్షిణ సక్రమంగా చేసి జపం పూర్తి చేశాను. ఇకనైనా నేననుకున్నది జరుగుతుందంటావా? ఆడదానికి ఆడదే శత్రువు. సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలిగింది కూడా ఆడదే. ఈ పెద్ద చాముండి అండ నీకెప్పుడూ ఉంది. నా దేవత నిన్ను అనుగ్రహించింది. గంట క్రితమే నీ జపం పూర్తవుతూ ఉంటే నీకు విమోచనం కలిగింది. నీకు పట్టిన పీడ విరగడైంది.
మన మూర్ధాభిషిక్తుడు భీష్తి నాయక్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఘన విజయం సాధించాం. ఆయన ఆశయాలు ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. కానీ ఇంకా శత్రుశేషమున్నది. ఆ పని కూడా పూర్తయితే ఇక మనకే ఆటంకము రాదు. పురిటి చావు తప్పించుకున్న ఆ పిల్లవాడికి 7 ఏళ్ల తర్వాత మరణ ముహూర్తం పెట్టాడు భీష్తి నాయక్. 7 ఏళ్ళు? 7 ఏళ్ల దాకా మనం ఆగాల్సింది. అయితే టైటిల్ డీడ్ కాపీ నా దగ్గర ఉంచాను సార్. వచ్చే ఆదివారం మద్రాసు నుంచి సోమరాజు గారు వస్తున్నారు. వారెచ్చగా తాళాలు తీసుకుని వారికి వెళ్ళి చూపిస్తాను. అలాగే. పవన్ గారు మీరు చూసిందే కదండి. దీనికి మంచి రేటు కూడా వచ్చేట్టు చూడటం మీదే బాధ్యత. ఓకే? అలాగే సార్, నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను సార్. కానీ ఆ ఇంటి గురించి మీకు తెలియదేముంది సార్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? అంటే మీరు కూడా ఆ ఇంటిని దేయాల కొంపే అనుకుంటున్నారా? చచ్చా, నేను అనుకోవడం కాదు సార్. 7 ఏళ్ల క్రితం మీరు ఆ ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి ఆ ఏరియాలో అందరూ అలా అనుకుంటున్నారు సార్. పైగా ఆ ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు కూడా అందులో ఉండలేకపోతున్నారని ఏవేవో పుకార్లు. చూడండి వీరభద్రయ్య గారు, ఆ ఇల్లు పవన్ వాళ్ళ నాన్నగారు 30 ఏళ్ల క్రితం కట్టించింది. ఈయన చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు అంటే ఎలాగండి? అయినా ఆ ఇల్లు కొంటానని వస్తుంది మద్రాస్ పార్టీ కదా, మరి పుకార్ల గురించి వాళ్ళు చెప్పడం దేనికి? నా అంతటి నేను ఎందుకు చెప్తాను సార్? బేరం కుదిరితే నా కమిషన్ నాకు వస్తుంది కదా. సరే, ఇక్కడ వెళ్ళినా సార్? సరే, మళ్ళీ కలుద్దాం. మంచిది. ఇల్లు అమ్మాలని నిశ్చయించుకున్నారా? మరో మార్గం ఏముంది? అద్దెకెవరూ రావటం లేదు. అయినా ఎన్నేళ్ల నా ఇంటిని గాలికి ధూళికి వదిలేస్తాం. పోనీ మళ్ళీ మీరే వెళ్ళి ఆ ఇంట్లో ఉంటే బాగుంటుందేమో. నాకిష్టమే రశ్యాం, కానీ నీకు తెలుసు కదా, అమ్మ ఒప్పుకోవటం లేదు. ఆ ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. ఈ వయసులో ఆవిడ్ని బలవంత పెట్టడం భావ్యం కాదు. పవన్, నువ్వు అపార్థం చేసుకోనంటే నేనొక మాట చెప్పనా? స్నిగ్ధ నువ్వెంతగా ప్రేమించేవాడివో మాకు బాగా తెలుసు. స్నిగ్ధ పోయిన తర్వాత నీలో చాలా మార్పొచ్చింది. మునుపటి డైనమిక్ పవన్ ఏమైపోయాడా అనిపిస్తోంది. చాలా యాంత్రికంగా ఉంటున్నావు. కానీ ఇలా ఎన్నేళ్ళు నువ్వు ఎదుర్కొనే సమస్యలు సామాన్యమైనవి కాదు. కానీ ఇంక జీవితంలో నేను ఆశించడానికి ఏం మిగిలిందని? స్నిగ్ధ లేని 7 ఏళ్ళు, ఒక్కొక్క సంవత్సరం ఒక జీవితకాలంలా ఉంది నాకు. ఏం చేయను? నిజానికి ఆ రోజు స్నిగ్ధ హాస్పిటల్లో చనిపోవడంతో నా జీవితం కూడా ముగిసిపోయింది. ఇంకా ఈ బతికీడుస్తున్నానంటే కేవలం మా అనిరుద్ధి కోసం. స్నిగ్ధ వదిలి వెళ్ళిపోయిన నా అనిరుద్ధి కోసమే. వాణ్ణి పెంచి ప్రయోజకుని చేయగలిగితే అదే చాలు. నేను కూడా అనిరుద్ధి గురించి ఆలోచించే మాట్లాడుతున్నాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? హేమ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు పవన్. గత 7 ఏళ్లుగా నీలో నువ్వే కుమిలిపోతూ స్నిగ్ధనే తలుచుకుంటూ గడిపేశావు. తండ్రిగా నీ బాధ్యతలు నెరవేర్చగలవేమో కానీ అనిరుద్ధికి తల్లి ప్రేమను అందించలేవు. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడం మంచిదని నాకు అనిపిస్తుంది. నో శ్యామ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్.
నువ్వేం చెప్పినా నా మంచి కోసం చెప్తావు నాకు తెలుసు. కానీ ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చేయకు. స్నిగ్ధ స్థానంలో మరొకరు నేను కల్లో కూడా ఊహించుకోలేను. అనిరుద్ధికి తల్లైనా తండ్రైనా అన్నీ నేనే. ఒకవేళ నా పెంపకంలో లోపాలు ఏమైనా ఉన్నాయంటే అది వాడి దురదృష్టం. ఏరా అనిరుద్, స్కూల్ నుంచి వచ్చి పుస్తకాల సంచి డబ్బా అవన్నీ ఇక్కడే పడేసావేమిటి? యూనిఫామ్ కూడా మార్చుకోకుండా అలా దొరగారులో పడుకున్నావే? మాట్లాడవేరా? స్కూల్కి ఆటో వాడు వచ్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? స్కూల్కి వెళ్ళావా అసలు? రోజు ఇలాగే చేస్తున్నావు. ఏమొచ్చింది నీకు? మీ నాన్నకేమో ఎంతసేపు ఆఫీసు టూర్లతోటే సరిపోతుంది. ఎందుకురా నన్ను ఇలా సాధించుకు తింటున్నావు? మాట్లాడవేరా? బెల్లం కొట్టిన రాయిలా అలా పడుకున్నావు. ఇంతకీ తీసుకెళ్ళిన టిఫిన్ తిన్నావా లేదా? అదేమిట్రా పట్టుకెళ్ళింది అలాగే పట్టుకొచ్చేసావు? స్కూల్లో చిరుతిండి తింటున్నావా? ఒరే అనిరుద్, ఇందాకటి నుంచి పిలుస్తుంటే ఏమిట్రా నీ నిర్లక్ష్యం? ఒరేయ్, ముందా పుస్తకాలు అక్కడ పెట్టు. లేచి నిలబడు. ఇట్రా. అరే, అటెక్కడికి? అటెళ్తావేమిట్రా? అక్కడేం పని నీకు? నేనంటే ఖాతరు లేదా? అరే, ఆ కళ్ళజోడు ఎందుకు తీసావు? మళ్ళీ నా పెట్టి తెరిచావా? అది మీ తాతగారిదిరా. అదెందుకు పెట్టుకుంటున్నావు? తీసే. ఏమిటే రాజేశ్వరి, ఇవాళ నా ప్రాణాలు తోడేస్తున్నావు? ఏమిటే రాజేశ్వరి, ఈవేళ నా ప్రాణాలు తోడేస్తున్నావు? హాయ్ బాబులో, ఏంటది? డాడీ, ఏంటి ఇవాళ కూడా స్కూల్ నుంచి ఆటోలో రాలేదా? ఎక్కడికి వెళ్ళొచ్చావు? ముందు నేను అడిగిందని జవాబు చెప్పు, గుడ్ బాయ్ లాగా. ఇవాళ స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి ఎందుకు రాలేదు? ఇవాళ గేమ్స్ పీరియడ్ లేట్ డాడీ, రాజేశ్వరి ఇంటికి వెళ్ళాను. అలా వెళ్ళకూడదురా. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటే సెలవు రోజులో నాకు చెప్పి నన్ను అడిగి వెళ్ళాలి. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను, నాన్నమ్మతో అలాగైనా మాట్లాడేది? నాన్న మీద అడిగితే అలాగైనా సమాధానం చెప్పేది? అలా అడగరా కన్నా, వీడెప్పుడు ఇంతే. ఏదైనా అల్లరి చేసినప్పుడు కోప్పడితే ఇదే వరస. పైగా చూపులు చూడు, చూడెలా చూస్తున్నాడో నాకేసి. బాబులు, తప్పమ్మా. నానమ్మతో నువ్వు మంచిగా ఉండాలి. సారీ చెప్పు నానమ్మకి. ఇంకెప్పుడు అలా చేయను. సారీ రాజేశ్వరి. బాబులు, ఏంట్రా పిలుపు? బాగుంది సంబడం. తప్పమ్మా బాబులు, నానమ్మకి కోపం తెప్పించకూడదు. మన ఇద్దరం బట్టలు మార్చుకుని పార్క్ వెళ్దామా? పద. ఏది? ఇది బూమరాంగ్ కదా? ఇది ఎలా ప్లే చేయాలి తెలుసా? ఇలా పట్టుకుని స్ట్రైట్ గా త్రో చేస్తే మళ్ళీ అదే స్పీడ్ అది మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చేస్తుంది. చూసా బబ్లు, ఈ బూమరాంగ్ మన గేమ్స్ లోకి ఎలా వచ్చిందో తెలుసా? తెలుసు డాడీ, ఆస్ట్రేలియాలో ఆటవికులు వేటకి ఇలాంటివి ఉపయోగించేవారు. వెరీ గుడ్. ఏది, నువ్వు ట్రై చేసి చూద్దాం. బబ్లు, ఏంటి దిక్కులు చూస్తున్నావు? గాలి ఎటువైపు వేస్తుందో చూస్తున్నా. అటు గాలేస్తుంది. కమాన్ ట్రై. వెరీ గుడ్, వెల్ డన్. బబ్లు, నువ్వు ఆడుకుంటుండు, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను.
బబ్లు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ బూమరాంగ్ పడింది డాడీ. ఇదిగో వెళ్దాం పద. అయిపోయావే, పద. డాడీ, ప్రిన్సిపల్ గారు రేపు నేను స్కూల్కి రమ్మన్నారు. నాన్న ఎందుకు? తెలీదు డాడీ. సర్లే జీపెక్కు.